శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి ఉదయం 9 గంటల 34 నిమిషాల వరకు, అనంతరం చతుర్దశి. స్వాతి నక్షత్రం ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. పరిఘ యోగం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాల వరకు, అనంతరం శివం యోగం. తైతులకరణం ఉదయం 9 గంటల 34 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. అమృత ఘడియలు రాత్రి 3 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 4 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 4 గంటల 52 నిమిషాల నుండి 6 గంటల 36 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాోపాసన గురించి విచారించినట్లయితే, నిన్న అర్ధరాత్రి వేళ రవి పరివర్తన వల్ల వాస్తుకర్తరి పూర్తయినట్లు, అంటే ఈ రోజుతో కర్తరి సమాప్తమై కొన్ని ఇంతకుముందు ప్రారంభించినటువంటి నిర్మాణ సంబంధమైనటువంటి కార్యక్రమాలను కొనసాగించవచ్చు. ఇక దేవతారాధన విషయానికి వచ్చినట్లయితే, ఈనాడు శుక్రవారం అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలను అందిస్తుంది. అమ్మ ప్రకృతిమయం. ఈ జగత్తును కనుక పరిశీలించినట్లయితే ప్రకృతి పురుషుల సమ్యక్ స్వరూపంగా ఈ జగత్తును చెప్పబడుతుంది. అటువంటి దేవతా సంబంధమైనటువంటి ఆరాధనలో శుక్రవారం నాడు శక్తి ఆరాధన మనకు విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. సర్వం శక్తిమయం జగతు అని శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ అమ్మవారిని ఏ రూపంలో మనం ఆరాధించాలి అంటే, ఒకే పరదేవత ఆయా సందర్భాలను బట్టి మనకి వ్యక్తమవుతూ ఉన్నది కాబట్టి, మన మనస్సు ఏ మూర్తి యందు నిలబడితే ఆయా దేవతారాధన చేయవచ్చు అని చెప్పారు. ముఖ్యంగా స్త్రీ దేవతారాధన శుక్రవారం నాడు చేయటం వల్ల శక్తి, సంపద, జ్ఞానం 3 సిద్ధిస్తాయి. అటువంటి మూడింటిని ప్రసాదించేటటువంటి తల్లి దుర్గ. అందుకే పోతనామాత్యుల వారు అంటారు, అమలగన్నయమ్మ ముగురమ్మల ములపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన అమ్మల మనమ్మన ఉండడి అమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధిగ ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటాడు. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురి స్వరూపమే దుర్గమ్మ. అటువంటి ఆ అమ్మవారి ఆరాధన విశేషమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ఈనాడు లక్ష్మీ ఆరాధన చేయటం చాలా విశేషం. ఎందుకంటే త్రయోదశి చతుర్దశి కలయిక కాబట్టి, అటువంటి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర అర్చన చేయటం. అమ్మవారికి లభ్యమైతే పద్మాలంటే కమలాలతో అర్చన, అవకాశం లేకపోతే కలువు పూలతో ప్రదోషకాలంలో అర్చన. ఈ 2 లభ్యమైనటువంటి పక్షంలో పాటలీ పుష్పాలుగా చెప్పబడినటువంటి ఎర్ర గులాబీలతో అమ్మవారి అర్చన కనుక చేసినట్లయితే, కనకధారాస్తవ పారాయణ ఈనాడు కనుక చేస్తే ఆర్థిక సంబంధమైనటువంటి సమస్త చిక్కులు తొలగిపోయి సమస్త సౌభాగ్యాలు తప్పకుండా సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఈ అర్చన చేయటం అవకాశం లేనటువంటి వాళ్ళు చిత్తశుద్ధితో ప్రాంగ్ముఖంగా, తూర్పు ముఖంగా లేదా ఉత్తరముఖంగా కూర్చొని అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా నామాన్ని యథాశక్తిగా జపం చేసినా సరే అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. అందులో పురుషోత్తమ మాసంలో వచ్చినటువంటి ఈ త్రయోదశి చతుర్దశి నాడు గోదేవతారాధన, పరదేవతా స్వరూపంగా గోవుని పూజించినట్లయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు పితృదేవతాత్మకమైనటువంటి దేవతాకమైనటువంటి పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఈనాడు అమ్మవారి ఆరాధన, గోసేవ, గో ఆరాధన విశేషమైన ఫలితాలను అందిస్తుంది. కనుక మహాలక్ష్మి ఆరాధన, సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గో ఆరాధన చేసి అందరూ ఆయా దేవతల యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ, నమో గోభ్య శ్రీమతీభ్య సౌరభేయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి ఉదయం 9 గంటల 46 నిమిషాల వరకు, అనంతరం తిథి చతుర్దశి. వారం భృగువారం లేదా శుక్రవారం.
నక్షత్రం స్వాతి ఉదయం 10:46 వరకు, అనంతరం నక్షత్రం విశాఖ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, రవి బుధుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చూస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చూస్తారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలు సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు ఒకేసారి చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యా విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. యుక్తితో కార్యక్రమాలు ప్రారంభించి క్లిష్ట సమస్యల్ని కూడా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అనుచిత పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. నూతన అంశాలు, వివిధ రకాల కార్యక్రమాలు మహిళలకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. తలనొప్పి సంఘటనల నుంచి విముక్తి లభిస్తుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టి తద్వారా ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. స్థిర చిత్తంతో కూడినటువంటి కార్యాచరణ మొదలవుతుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా ఆహ్వానించగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా తగ్గుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఇతరుల జోక్యం ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు జీర్ణించుకోలేకపోతారు. సమస్యలుగా మారుతాయి. సానుకూల వార్తలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు ఉక్కిరి చేస్తాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. అభద్రతా భావం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించేటువంటి యుక్తులు పనికి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అతిశయక్తితో కూడినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. శుభకార్య నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి మెరుగైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక పరిణామాలు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా కూడా ఏర్పడినప్పటికీ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజెక్కించుకోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. సానుకూల వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం, శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా ఆర్థిక విషయాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు ప్రారంభమవుతాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం మహిళలు కలిగి ఉంటారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు
పునఃప్రారంభించి పూర్తి చేసి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. మిత్రులతోటి బంధువులతోటి వివాదాలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం. మహిళలు ఆర్థికంగా కలిగి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆర్థిక విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా తగ్గుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమశిక్షణతో మాత్రమే సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. వాహన ప్రాప్తి లేకపోలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి నూతన పద్ధతులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి, గుర్తింపుకు నోచుకుంటాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. నత్తనడకగా కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. అకారణ కలహాలు, వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే అధిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అభద్రతా భావం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఏళ్ళనాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. విరోధాలు ఆకస్మికంగా తలెత్తుతాయి. మానసిక క్లేశాలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలకు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో మైత్రి తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా తగ్గుతాయి. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. జన్మశని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి
గృహ వస్తు వాహన విషయాల్లో అనుకూలత కొనసాగాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకోవాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం, లలితా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని శుక్రవారం రోజు పఠించడం ద్వారా లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అయితే బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఏ సమయాల్లో పఠిస్తే, ఎలాంటి విధి విధానాలు పాటిస్తూ పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్య మహర్షితో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఏ సమయాల్లో పఠిస్తే విశేషమైనటువంటి ఫలితాలు, కొన్ని వేల రెట్లు అద్భుత ప్రయోజనాలు చేకూరతాయో వివరించాడు. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి సమయాలను పరిశీలిస్తే, మొట్టమొదటి సమయం సంక్రమణ కాలం. అంటే ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు. దాన్నే సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. ఈ సంక్రమణం రోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు చేకూరతాయి. అలాగే జన్మించినటువంటి తిథి, అంటే మీరు పుట్టిన తిథి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ తిథి ఉన్న రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు చేకూరతాయని కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలాగే బ్రహ్మాండ పురాణం ప్రకారం విషువత్ కాలము అని ఒక ప్రత్యేకమైన కాలం ఉంటుంది. ఈ విషువత్ కాలము సంవత్సరానికి 2 రోజులు వస్తుంది. ప్రతి సంవత్సరంలో కూడా 2 రోజుల పాటు ఈ విషువత్ కాలం వస్తుంది. విషువత్ కాలం అంటే ఏంటంటే, ఏ రోజైతే పగలు రాత్రి సరిసమానంగా ఉంటాయో దాన్ని విషువత్ కాలం అంటారు. సంవత్సరానికి ఒకసారి 2 రోజులు వచ్చే ఈ విషువత్ కాలంలో లలితా సహస్రనామ స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు చేకూరతాయి. అలాగే తిథుల పరంగా నవమి తిథి, చతుర్దశి తిథి, పౌర్ణమి తిథి, ఈ తిథుల్లో గనక లలితా సహస్రనామం చదివితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చని కూడా బ్రహ్మాండ పురాణ వచనం. ఈ నవమి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో కూడా పౌర్ణమి రోజు చదివితే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. పౌర్ణమి రోజు పున్నమి వెన్నెలలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసి పంచోపచార పూజ చేసుకున్నాక పఠించడం ద్వారా అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి. లలితా అమ్మవారికి పంచోపచార పూజ అంటే చాలా ప్రీతిపాత్రం. పంచమి, పంచభూతేసి, పంచ సంఖ్యోపచారిణి అంటూ అమ్మవారిని మనం లలితా సహస్రనామాల్లో కీర్తిస్తాం. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ 5ంటిని కూడా లలితా అమ్మవారికి సమర్పించి పున్నమి వెన్నెల్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఈ 5 ఉపచారాలు సమర్పించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన ముద్రలు వేస్తూ ఈ ఉపచారాలు సమర్పించి లలితా సహస్రం చదివితే అద్భుత ఫలితాలు చేకూరతాయని బ్రహ్మాండ పురాణ వచనం. మొట్టమొదట గంధం సమర్పించేటప్పుడు అమ్మవారికి చిటికెన వేలు మధ్యలో బొటన వేలు ఉంచి ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అంటూ మంత్రం చదవాలి. అమ్మవారికి గంధం సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి పుష్పాలు సమర్పించేటప్పుడు చూపుడు వేలు బొటన వేలు మధ్యలో ఉంచి ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అంటూ ముద్ర వేసి అమ్మవారికి పుష్పాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించేటప్పుడు ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అనే మంత్రాన్ని జపిస్తూ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో ఉంచి ముద్ర అమ్మవారికి చూపించాలి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించేటప్పుడు బొటనవేలు మధ్యవేలి మధ్యలో ఉంచి ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి అంటూ మంత్రం చదువుతూ అమ్మవారికి ముద్ర చూపించాలి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు బొటనవేలు ఉంగరం వేలు మధ్యలో ఉంచుతూ ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని మంత్రం చదవాలి. ఆ తర్వాత ఓం సం సర్వాత్మనే సకలోపచార పూజాం పరికల్పయామి అనే మంత్రం చదువుతూ ఆ తర్వాత లలితా సహస్రనామ స్తోత్రాన్ని పున్నమి వెన్నెలలో పఠించి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే విశేషంగా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఇక బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పినటువంటి ఆఖరి విషయం ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్రాన్ని సంవత్సరంలో వచ్చే అన్ని
రోజులు కూడా శ్రద్ధతో పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజుల్లో చదవటంతో పాటుగా సంవత్సరంలో ఎప్పుడైనా అత్యంత భక్తి శ్రద్ధలతో చదివితే అప్పుడు తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తుందని కూడా హయగ్రీవుడు అగస్త్య మహర్షికి వివరించాడు. ఇలా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో గ్రహాల దృష్టికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గ్రహాల దృష్టిని బట్టి, గ్రహస్థానాలను బట్టి జాతకంలో గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ గ్రహాలు అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.